ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం మధ్య దళారులను నమ్మే డబ్బులు ఇవ్వొద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, మావల మండలాలకు సంబంధించిన 302 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, సుభాష్ నగర్ కౌన్సిలర్ లక్ష్మణ్, ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావల తహసీల్దార్లు శ్రీనివాస్, దిలీప్ కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రజాప్రతినిధుల అంతిమ లక్ష్యమని అన్నారు. పేదింటి ఆడబిడ్డలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే అమలవుతున్న కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం కూడా ఇవ్వాలన్నారు ఆయన. ఇక ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ही नहीं सकता, वो लोगों को सिर्फ पेंडिंग रहने से उनकी परेशानी अपने को समझ के एक भरोसे